హలో భూపతి సార్ ఉన్నారా? నేను వేసినాను సార్. ఉన్నాను సార్. మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ కావడలేదే. చంద్ర వేసినాను ఉన్నాడు. ఏడు ఇప్పుడు చంద్ర అటెండ్ కలదే. ఉన్నాడా చంద్ర? ఉన్నాడు సార్. ఏమి చంద్ర? ఆ ప్రాబ్లం అర్థమైతే తర్వాత ఆస్తి అప్పుల పట్టీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వేసుకోవాలి. సో వీటికి నోట్స్ డిస్కౌంట్ చేసిన బిల్లులపై రిబేట్, కాల పరిమితి, డియర్ అండ్ డిస్కౌంట్లు, క్యాష్ క్రెడిట్లు అంటే ఒకరో నోట్స్ రాసుకోండి. నిన్న పోతే ఆ నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఏదో నోట్స్ రాసుకున్నారా? ఏమ్యా భూపతి? లేదా? ఓకే, దానికి రాసుకోండి కొద్దిగా నోట్స్. నాన్ బ్యాంకింగ్ ఆస్తులు ఆ ప్రాబ్లం పెడితే దాంట్లో రాసుకుంటారా? సరే పెడతాను. ఆ ప్రాబ్లం పైన ఉంది, అది చూసి రాసుకుని. నిన్న చెప్పాం, మనం వేసాం కదా ప్రాబ్లము. ఆ ప్రాబ్లం పెట్టుంటాను. ఆ ప్రాబ్లం పైన ఉంది చూడు, నాన్ బ్యాంకింగ్ ఆస్తులు అని. ఆ బిల్లు రిబేట్ కనుక్కునే ప్రాబ్లం పెట్టినాను కదా. చూడలేదు సార్ నేను. రిబేటు ప్రాబ్లం పెట్టాను కదా, అది మీకు నిన్న స్క్రీన్ షేర్ కూడా చేశాను అనుకుంటా. పెట్టాను మీకు వాట్సాప్లో పెట్టాను చూడండి. దాంట్లో పెట్టుంటే దాంట్లో పైన ఉంది, రాసుకోండి. అయితే పోతే ఆ ప్రాబ్లం పోయిన తర్వాత ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ ఆస్తులు అంటే చూసాం కదా. అలాగే నెక్స్ట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. నాన్ బ్యాంకింగ్ ఆస్తులు వేరు, నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఏం చెప్పాము? నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఏం చెప్పాము భూపతి? బ్యాంకుకు తనఖాగా పెట్టుకునే రుణాలు మంజూరు చేస్తుంది. నిర్ణీత కాలం లోపల వాళ్ళు అప్పు తిరిగి చెల్లించడం లేకపోతే వాళ్ళు తనఖాగా ఉంచినటువంటి ఆ ఆస్తుల్ని జప్తు చేస్తుంది. ఆ ఆస్తుల్నే మనము నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటాం. యాక్చువల్ గా బ్యాంకులు వాళ్ళ సొంత ప్రయోజనాలకి తప్ప రిమైనింగ్ ఎలాంటి స్థిరాస్తులను బ్యాంకు కలిగి ఉండాలి అంటే సొంత ప్రయోజనాల కంటే కంప్యూటర్లు, ఏదన్నా ఫర్నిచర్, టేబుల్స్, చైర్స్, స్టూల్స్ అలాంటివి తప్ప రిమైనింగ్ ఎలాంటి స్థిరాస్తులు బ్యాంకులకు ఉండవు. కాబట్టి ఇక్కడ నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే బ్యాంకు రుణాలు తనఖాగా ఉంచుకొని రుణాలు ఇచ్చినప్పుడు ఆ రుణాలు ఖాతాదారులు సక్రమంగా తిరిగి చెల్లించలేని పక్షంలో వాడు తనఖాగా ఉంచినటువంటి సెక్యూరిటీస్ ఏదైతే ఉంచినాడో దాన్ని జప్తు చేస్తుంది. దాన్ని మనం నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటాము. అంటే బ్యాంకుకు సంబంధం కాని ఆస్తులు కాబట్టి నాన్ పేర్లోనే ఉంది, నాన్ బ్యాంకింగ్, బ్యాంకువి కాని ఆస్తులు. సో కాబట్టి నాన్ బ్యాంకింగ్ ఆస్తులు ఎప్పుడైతే జప్తు చేస్తుందో వాటిని జప్తు చేసినటువంటి 7 సంవత్సరాలు లోపల వాటిని ఆ మొత్తాన్ని యాక్షన్ వేలం వేసి వాటికి రావాల్సినటువంటి బ్యాంకు రావాల్సినటువంటి మొత్తము దాని మీద వడ్డీ రాబట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ దాన్ని ఆస్తులను అమ్మడం వల్ల లాభము లేదా నష్టము వస్తే దాన్ని లాభ నష్టాల ఖాతాలో చూపిస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పేది ఏంటి అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, పని చేయనటువంటి ఆస్తి. అంటే బ్యాంకు ఇచ్చిన రుణాలను సాధారణంగా వాయిదాల రూపంలో వసూలు చేసుకుంటుంది. బ్యాంకు ఇచ్చిన రుణాలు ఇస్తే ఎలా చేసుకుంటుంది? వాయిదాల రూపంలో వసూలు చేసుకుంటుంది.
అసలు మొత్తానికి ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం, దాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ సంబంధించి 12 మాసములు అంటే 1 సంవత్సరం 12 మాసములకు పైబడి ఉన్నప్పుడు లేదా వడ్డీకి సంబంధించిన వాయిదాలు 6 మాసములకు పైబడి బకాయి ఉన్నట్లయితే అట్టి రుణాన్ని మనము పని చేయనటువంటి ఆస్తి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్, సింపుల్ గా ఎన్పిఏ అంటాం. ఎన్పిఏ, ఎన్ ఫర్ నాన్, పి ఫర్ పర్ఫార్మింగ్, ఏ ఫర్ అసెట్స్. సో కాబట్టి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే బ్యాంకు రుణాలు ఇచ్చి వాయిదాల రూపంలో వసూలు చేసుకుంటుంది. అసలు మొత్తానికి ప్రిన్సిపల్ మొత్తం అయితే 12 వాయిదాలు పైబడి బకాయి ఉన్నప్పుడు లేదా వడ్డీ అయితే 6 మాసాలకు పైబడి బకాయి ఉన్నప్పుడు వాళ్ళు ఖాతాదారులు వాయిదాల రూపంలో చెల్లించినట్టు పోతే అలాంటి వాటిని బ్యాంకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. పని చేయనటువంటి ఆస్తి. ఆస్తి ఉన్నా కూడా అది పని చేయదు, ఎందుకంటే వాళ్ళు తిరిగి చెల్లించలేదు కాబట్టి. ఖాతాదారులు రుణాలు తీసుకున్నారు, వాళ్ళు ఏం చేయాలి? వాయిదాల రూపంలో బ్యాంకు రాబట్టుకుంటుంది కాబట్టి చెల్లించాలి. అర్థమవుతుందా? కాబట్టి అసలు మొత్తానికి 12 మాసాలు పైబడి, అసలు మొత్తానికి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం, లేదా వడ్డీ అయితే 6 మాసాల పైబడికి బకాయి ఉంటే అలాంటి అంటే వాడు ఖాతాదారులు కనుక చెల్లించినట్టయితే అలాంటి వాటిని వాళ్ళు బ్యాంక్ వాళ్ళు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. అర్థమవుతుందా? ఇంకా అర్థం కాలేదా? కాబట్టి ఇట్టి ఆస్తి రుణం పై వడ్డీ ఆదాయంగా భావించకూడదు. ఇలాంటి దాన్ని వాళ్ళు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మీద ఏదైనా వడ్డీ రావాల్సి ఉంటే దాన్ని ఆదాయంగా పరిగణించకూడదు, దానిని లాభ నష్టాల ఖాతాలో ఆదాయంగా చూపకూడదు. అర్థమవుతుందా? సో అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే పని చేయనటువంటి ఆస్తి. పని చేయనటువంటి ఆస్తి అంటే దేన్ని పని చేయనటువంటి ఆస్తి అంటున్నామంటే బ్యాంకులు రుణాలు ఇచ్చినప్పుడు వాటిని వాయిదాల రూపంలో వసూలు చేసుకుంటుంది. అలా ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే లోను ఎంతైతే ఇచ్చుంటుందో ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం దాన్ని. అది 12 మాసములకు పైబడి బకాయి ఉన్నప్పుడు లేదా వడ్డీ అయితే 6 మాసాలకు పైబడి బకాయి ఉన్నప్పుడు వాటిని నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటాము, పని చేయనటువంటి ఆస్తి అంటాము. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ పని చేయనటువంటి ఆస్తిపై ఏదైనా వడ్డీ రావాల్సి ఉన్నా దీన్ని మనం లాభ నష్ట ఆదాయంగా పరిగణించకూడదు, లాభ నష్టాల ఖాతాలో చూపకూడదు. సో ఇది మనము దీనికి సంబంధించినటువంటిది. అలాగే నెక్స్ట్ హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, అడ్వాన్స్లు, బ్యాంకు అడ్వాన్స్లు వర్గీకరణ. బ్యాంకులు లోన్స్ రుణాలు ఇస్తుంది, వాటిని 4 రకాలుగా వర్గీకరిస్తుంది. కాబట్టి బ్యాంకు అడ్వాన్సులు వర్గీకరణ అని హెడ్డింగ్ పెట్టుకోండి. బ్యాంకు అడ్వాన్సులు వర్గీకరణ, దీనికి కొన్ని నోట్స్ రాసుకోవాలి. కాబట్టి బ్యాంకులు తమ అడ్వాన్సులను 4 రకాలుగా విభజించవలసి ఉంటుంది. అవి ప్రామాణిక ఆస్తులు, స్టాండర్డ్ అసెట్స్, ఉప ప్రామాణిక ఆస్తులు, సబ్ స్టాండర్డ్ అసెట్స్, అలాగే సంశయాత్మక ఆస్తులు, డౌట్ఫుల్ అసెట్స్, అలాగే నష్టపు ఆస్తులు, లాస్ అసెట్స్. అంటే బ్యాంకు ఈ రుణాలు ఇస్తే వాటిని రుణాలు అడ్వాన్సులు అంటుంది. వాటిని 4 రకాలుగా వర్గీకరిస్తుంది. మనం చెప్పాం, పని చేయనటువంటి ఆస్తి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం 1 సంవత్సరానికి పైబడి లేదా వడ్డీ అయితే 6 నెలల పై నుంచి బకాయి ఉంటే దాన్ని పని చేయనటువంటి ఆస్తి అంటాము అని చెప్పాం. సో కాబట్టి అది ఆస్తిగా చూపించు. అలాగే నెక్స్ట్ బ్యాంకు అడ్వాన్సులు రుణాలు, ఇవి 4 రకాలుగా వర్గీకరిస్తుంది. బ్యాంక్ ఇచ్చేటువంటి రుణాలు అడ్వాన్సులు
ఇవి బ్యాంకు అడ్వాన్సులు 4 రకాలుగా వర్గీకరిస్తుంది. ఏంటది? స్టాండర్డ్ అసెట్స్, ప్రామాణిక ఆస్తులు. అలా అంటే ప్రామాణిక ఆస్తులు మొత్తం వ్యాపారానికి సంబంధించిన సాధారణ నష్టభయం మినహా ఇతర నిర్దిష్ట సమస్యలు ఏమీ లేని ఆస్తులను ప్రామాణిక ఆస్తులు అంటాము. ఇవి ఎన్పిఏ కావు. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కావు. అంటే వీటికి సాధారణ నష్టభయం మినహా ఇతర నిర్దిష్ట సమస్యలేమీ లేనటువంటి ఆస్తులు. అంటే మనకు టైం టు టైం వసూలు అయిపోతూ ఉంటాయి. సో అలాంటి ఆస్తుల్ని మనము రుణాలు ఇచ్చినప్పుడు మనకు టైంకి మనకు రావాల్సినటువంటి టయానికి ఖాతాదారులు చెల్లిస్తూ ఉంటారు. సో కాబట్టి అలాంటి వాటిని మనము ప్రామాణిక ఆస్తులు, స్టాండర్డ్ అసెట్స్ అంటాం. వ్యాపారానికి సంబంధించి సాధారణ నష్ట భయం మినహా ఇతర నిర్దిష్ట సమస్యలేమీ లేని ఆస్తులను ప్రామాణిక ఆస్తులు అంటారు. ఇవి ఎన్పిఏలు కావు. ఇవి ఎన్పిఏలు కావు అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కావు, పని చేయనటువంటి ఆస్తి కాదు. ప్రామాణిక ఆస్తుల్లో మనకు 100% వసూలు అవుతాయి. మేడం అవును. సో కాబట్టి అది ప్రామాణిక ఆస్తులు అంటే ఇవి మనకు 100% వసూలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? అందుకనే వీటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కావు. ఇవి స్టాండర్డ్ అసెట్స్, ప్రామాణిక ఆస్తులు అనేటివి ఎలాంటి నష్టభయం, వ్యాపారంలో ఉండేటువంటి సాధారణ నష్టభయం తప్ప, బ్యాంకింగ్ వ్యాపారంలో ఉండేటువంటి సాధారణ నష్టభయం తప్ప రిమైనింగ్ ఎలాంటి సమస్యలు లేనటువంటి ఆస్తుల్ని మనము ప్రామాణిక ఆస్తులు అంటాము. ఏమంటాము? ప్రామాణిక ఆస్తులు. నెక్స్ట్ రెండోది మనం చెప్పినటువంటిది ఉప ప్రామాణిక ఆస్తులు. గత 2 సంవత్సరాలకు మించకుండా ఎన్పిఎల్గా వర్గీకరించబడి వాటిపై ఉన్న హామీ రుణాన్ని పూర్తిగా వసూలు చేసుకోవడానికి సరిపోకుండా ఉన్నట్లయితే వాటిని ఉప ప్రామాణిక ఆస్తులుగా పేర్కొంటాం. ఏంటి? గత 2 సంవత్సరాలకు మించకూడదు. 2 సంవత్సరాలకు మించకుండా ఎన్పిఎలుగా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా 2 సంవత్సరాలకు పైబడి మించకుండా ఉండేటువంటి వాటిని వర్గీకరించి వాటిపై ఉన్నటువంటి హామీ రుణాన్ని పూర్తిగా వసూలు చేసుకోవడానికి వాడు ఇచ్చినటువంటి సెక్యూరిటీ పెట్టుకొని బ్యాంకు లోన్స్ ఇస్తుందయా, వాటి సెక్యూరిటీస్ విలువ 9 లక్షలు చేసింది అనుకోండి, వాడు లోన్ 10 లక్షలు తీసుకున్నాడు అనుకోండి, సరిపోతుందా? 9 లక్షలు వసూలు అవుతుంది. ఆ వాడిచ్చినటువంటి హామీ పత్రాలు మనము వేస్తే, యాక్షన్ వేలం వేస్తే. సో కాబట్టి సరిపోదు. కాబట్టి అలాంటి ఆస్తుల్ని ఉన్నట్లయితే మనం వాటిని ఉప ప్రామాణిక ఆస్తులు అంటాం. సో ఈ ప్రామాణిక ఆస్తుల మీద వాళ్ళు ఏర్పాట్లు ఆగంతుకాలకి 10% మళ్ళిస్తారు. ఎంత శాతము? 10% డౌట్ఫుల్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కిందకి ఈ ఉప ప్రామాణిక ఆస్తులు ఏవైతే ఉన్నాయో సబ్ స్టాండర్డ్ అసెట్స్, వాటి మీద 10% వాడు ప్రొవిజన్ ఏర్పాటు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ప్రామాణిక ఆస్తుల మీద ఎలాంటి నష్టభయం, సాధారణ నష్టభయం తప్ప ఇంకా ఇతర సమస్యలు లేనటువంటి వాటిని మనము ప్రామాణిక ఆస్తులు అన్నాము. ఉప ప్రామాణిక సబ్ స్టాండర్డ్ అసెట్స్ అంటే ఇవి నాన్ పిఏలు 2 సంవత్సరాలకు పైబడకుండా ఉండేటువంటివి. వాటిని మనము వాటికి ఇచ్చినటువంటి హామీ ద్వారా ఆ రుణాన్ని మొత్తాన్ని రాబట్టుకోవడానికి మనకు సరిపోకుండా ఉన్నట్లయితే అలాంటి వాటిని మనము ఉప ప్రామాణిక ఆస్తులు, ఉప ప్రామాణిక
ఆస్తులు సబ్ స్టాండర్డ్ అసెట్స్ అంటాం. సో వీటి మీద మనము 10% రిజర్వులకు ఏర్పాటు చేస్తాం, 10% ప్రొవిజన్స్ కి ఏర్పాటు చేస్తాం. డౌట్ఫుల్ డెట్ గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ సంశయాత్మక ఆస్తులు అంటే గత 2 సంవత్సరాలకు పైబడి ఎన్పిఎల్గా ఉన్న ఆస్తులను సంశయాత్మక ఆస్తులుగా పేర్కొనవలసి ఉంటుంది. అంటే రుణగ్రహీత సంస్థ నుంచి ప్రస్తుతం లభ్యమైన సమాచారం ఆధారంగా రుణగ్రహీత నుంచి ప్రస్తుతం లభ్యమైనటువంటి సమాచారం ఆధారంగా రుణాన్ని పూర్తిగా వసూలు చేసుకోవడానికి ప్రశ్నార్థకమైనప్పుడు వాటిని మనము సంశయాత్మక బాకీలతో చేరుస్తారు. సో బ్యాంకులు సంశయాత్మక ఆస్తులు అంటే రుణగ్రహీత నుంచి మనకు లభ్యమైనటువంటి సమాచారం ప్రకారం వాడికి ఇచ్చినటువంటి బాకీ మొత్తాన్ని మనం రాబట్టుకోలేము అని భావించినప్పుడు వాటిని సంశయాత్మక ఆస్తుల కిందకి భావిస్తుంది. అంటే 2 సంవత్సరాలకు పైబడి ఎన్పిఎల్ గా ఉంటాయి. నాన్ పర్ఫార్మింగ్ లోన్స్ ఇచ్చుంటారు, లోన్స్ ఇస్తే వాడు బ్యాంకుకి ఆస్తి కాబట్టి ఆస్తులు చూపించుకుంటుంది, కానీ బ్యాంకుకు వాయిదాల రూపంలో కట్టాలి కదా. 2 సంవత్సరాలకు పైబడి కట్టలేదు, 2 సంవత్సరాలకు లోబడి అంటే వాటిని ఉప ప్రామాణిక ఆస్తులు అంటున్నాం. 2 సంవత్సరాలకు పైబడి ఎన్పిఎల్ గా ఉండేటువంటి ఆ రుణాలు అడ్వాన్సులు బ్యాంకు రావాల్సినటువంటి వాటిని మనము వాళ్ళు అంటే ఖాతాదారులు అంటే రుణగ్రహీత నుంచి రుణాన్ని వసూలు చేసుకోవడానికి ఆ సొమ్ము మొత్తాన్ని పూర్తిగా వసూలు చేసుకోవడానికి వాడికి మనము మనిషిని వాడు డబ్బులు లేనప్పుడు బలవంతంగా మనం ఏం చేయలేం కదా. సో కాబట్టి అలాంటి పరిస్థితులు అతని దగ్గరికి మనము డబ్బులు రాబట్టుకోలేనటువంటి పరిస్థితులు లేనప్పుడు ఆ ఆస్తుల్ని మనము సంశయాత్మక ఆస్తుల కింద చూపిస్తాయి బ్యాంకులు. సో కాబట్టి వీటిలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి సంశయాత్మక ఆస్తుల్లో. సంశయాత్మక ఆస్తులు 1 సంవత్సరము అలాగే లోపల, అలాగే సంశయాత్మక ఆస్తులు 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలకు లోపల, అలాగే సంశయాత్మక ఆస్తులు 3 సంవత్సరాలకు పైబడి. కాబట్టి వీటి మీద ప్రొవిజన్ ఎలా ఏర్పాటు చేయాలంటే సంశయాత్మక ఆస్తులు 1 సంవత్సరం లోపల కనుక అయితే 20%, 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపల కానైతే 30% ప్రొవిజన్ కి ఏర్పాటు చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే 3 సంవత్సరాలు పైబడి అయితే 50%, 3 సంవత్సరాలకు పైబడి అయితే 50%, 50% మనము ఎంతైతే ఆస్తులు ఉంటాయో వాటి మీద మనము సంశయాత్మక ఆస్తులుగా అంటే డౌట్ఫుల్ డేట్స్ కింద 10 లక్షలు రావాల్సి ఉంటే 5 లక్షలు మనం వసూలు ఆస్తుల కింద చూపిస్తాం, రిమైనింగ్ 5 లక్షలు డౌట్ఫుల్ డేట్స్ కింద చూపిస్తాం, సంశయాత్మక బాకీల కింద చూపిస్తాం, డౌట్ఫుల్ డేట్స్. సో అర్థమవుతుందా చెప్పేది? బ్యాంకులు అడ్వాన్సుల్ని 4 రకాలుగా వర్గీకరిస్తాయి. 1 ప్రామాణిక ఆస్తులు స్టాండర్డ్ అసెట్స్. వీటి మీద మనము ఎలాంటి ప్రొవిజన్ ఏర్పాటు చేయాలి, ఇవి మొత్తం నికరం మనకు వసూలు అవుతాయి. వ్యాపారంలో ఎలాంటి సమస్యలు లేని సాధారణ నష్ట భయం తప్ప వ్యాపారంలో ఎలాంటి ఇతర సమస్యలు లేనటువంటి ఆస్తుల్ని మనం ప్రామాణిక ఆస్తులుగా ఉంటున్నాం. కాబట్టి ఇవి ఎన్పిఎల్ కావు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కావు. ఓకే, నెక్స్ట్ ఉప ప్రామాణిక ఆస్తులు. రెండోది ఉప ప్రామాణిక ఆస్తులు అంటే ఏం చెప్పాము? 2 సంవత్సరాల లోపల ఎన్పిఎల్ గా ఉండి ఈ రుణం మొత్తాన్ని వాడు సెక్యూరిటీగా పెట్టినటువంటి మొత్తం నుండి రాబట్టుకోవడానికి వీలు లేకపోతే అలాంటి వాటిని మనము ఉప ప్రామాణిక ఆస్తులు అంటాం. వాటి మీద 10% ప్రొవిజన్ కి ఏర్పాటు చేస్తాం. అలాగే నెక్స్ట్ సంశయాత్మక ఆస్తులు అంటే 2 సంవత్సరాలకు పైబడి ఎన్పిఎల్ గా ఉన్నటువంటి రుణాలు అడ్వాన్సులు అంటే మనకు లభ్యమయ్యేటువంటి సమాచారం ప్రకారం రుణగ్రహీత నుండి ఎలాంటి మనము ఆ మొత్తాన్ని వసూలు చేసుకోవడానికి మనకు
సాధ్యపడదు అనుకున్నప్పుడు వాటిని ఎన్పిఎల్కి ఈ సంశయాత్మక ఆస్తుల కింద చేరుస్తాం. కాబట్టి వీటిలో మళ్ళీ 3 రకాలైనటువంటి సంశయాత్మక ఆస్తులు ఉన్నాయి. సంవత్సరం లోపు సంశయాత్మక ఆస్తులు ఉంటే వాటిలో 20%, 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలకు సంశయాత్మక ఆస్తులుగా ఉంటే వాటిలో 30%, అలాగే 3 సంవత్సరాలకు పైబడినటువంటి సంశయాత్మక ఆస్తులపై 50% మనం ప్రొవిజన్ ఏర్పాటు చేస్తాం. లాస్ట్ 4th వన్ వచ్చేసి నష్టపు ఆస్తులు, లాస్ అసెట్స్. నష్టపు ఆస్తులు అంటే ఒక ఆస్తి అడ్వాన్స్ చేసింది, ఒక ఆస్తి మొత్తంపై బ్యాంకు అధికారులు, అంతర్గత ఆడిటర్లు, ఆర్బీఐ అధికారులు నష్టాన్ని గుర్తించినప్పటికీ పాక్షికంగా కానీ పూర్తిగా కానీ రద్దు చేయబడిన ఆస్తులను నష్టపు ఆస్తులు అంటారు. వీటిపై ఎంతో కొంత వసూలయ్యే కోసం ఉన్నప్పటికీ బ్యాంకు వీటిని ఆస్తుల్లో చేర్చదు. నష్టపు ఆస్తులు అంటే 100% ప్రొవిజన్స్ కింద ఏర్పాటు చేస్తుంది. 100% ఎంతో కొంత వసూలైనా కానీ వీటిని ఆస్తుగా చూపించదు. సో కాబట్టి ఈ నష్టపు ఆస్తుల్ని 100% బ్యాంకుకు నమ్మకం వసూలు కాదు అని, అయినా ఎంతో కొంత వసూలైనా సరే వాటిని ఆస్తి అప్పుల పట్టీలో బ్యాంకు చూపించదు. అలాంటి వాటిని నష్టపు ఆస్తులు అంటాం. కాబట్టి దీని మీద 100% ఇవి ఎంత ఉంటే అంతా పూర్తిగా మనం ప్రొవిజన్స్ కింద చూపించు. ప్రొవిజన్స్ కింద అంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ కింద చూపించు. సో ఇది మనం 4 రకాలైనటువంటి ఆస్తులు: ప్రామాణిక ఆస్తులు, ఉప ప్రామాణిక ఆస్తులు, సంశయాత్మక ఆస్తుల్లో మళ్ళీ 3 రకాలు, నష్టపు ఆస్తులు. నష్టపు ఆస్తులు అంటే మనము ఆ బాకీ నుండి మనకు అది బాకీ రాదు, ఆ ఆస్తి నుండి మొత్తంపై బ్యాంకు అధికారులు, అంతర్గత ఆడిటర్లు, ఆర్బీఐ అధికారులు నష్టాన్ని గుర్తించినప్పటికీ పాక్షికంగా కానీ పూర్తిగా కానీ రద్దు చేయబడినటువంటి ఆస్తులు నష్టపు ఆస్తులు. వీటిపై ఎంతో కొంత వసూలయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఈ ఆస్తుల్ని బ్యాంకు వారు ఆస్తుల్లో చూపించరు, ఆస్తుల్లో చేర్చరు. సో ఇది మనం ఈరోజు చెప్పుకునేటువంటి టాపిక్. రైట్. పోతే దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనము ఒక ప్రాబ్లంలో వేయాల్సి వస్తుంది. అంటే మనకు మీరు తర్వాత ప్రాబ్లం రాసుకుంటే ఆ తర్వాత ప్రాబ్లంలోనే మనకు దీనికి సంబంధించినటువంటి ఈ ప్రొవిజన్స్ అడ్వాన్సుల మీద వర్గీకరణలు ఇచ్చాడు. మనకు ఆ ప్రాబ్లం మీరు రాసుకున్నప్పుడు ఇవన్నీ మాకు క్లియర్ గా ఎలా ప్రామాణిక ఆస్తుల మీద ఎలాంటి ప్రొవిజన్ ఏర్పాటు చేయరు, ఉప ప్రామాణిక ఆస్తుల మీద 10%, ఈ సంశయాత్మక ఆస్తులు సంవత్సరం లోపు అయితే 20%, 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపలైతే 30%, 3 సంవత్సరాల పైబడి వాటిపైన 50%, నష్టపు ఆస్తులు అయితే 100% ఎలా ప్రొవిజన్ ఏర్పాటు చేసి ఈ ప్రొవిజన్స్ ని మనము లాభ నష్టాల ఖాతా తయారు చేసేటప్పుడు వీటిని మనము ఏర్పాట్లు ఆగంతకాల కింద చూపిస్తాము. ఏర్పాట్లు ఆగంతకాల కింద చూపిస్తాం. సో ఇది దీనికి సంబంధించినటువంటి నోటు. మీరు రాసుకుంటారంటే ఇవి చెప్పేస్తాను మీకు సింపుల్ గా ఎక్కడెక్కడ రాసుకోవాలనేది. ఏమేమి చెప్పాము అంటే మనము నాన్ బ్యాంకింగ్ అసెట్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అలాగే అడ్వాన్స్ల వర్గీకరణ, ఈ 3 గురించి నోట్స్ రాసి పెట్టుకోండి. అలాగే ప్రాబ్లం కోడ్ పెడతాను, 10వ ప్రాబ్లం రాసుకోండి. అది అంటే ఇంత మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ మనం వేయలేదు, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మాత్రమే వేసాము. రైట్. కాబట్టి అది
చెప్పేది. కాబట్టి దాని తర్వాత మనం ప్రాబ్లం ఇక్కడ ఇచ్చిన్నాడు, దీనికి సంబంధించినటువంటిది 10వ ప్రాబ్లం నేను పెడతాను. ఇంకేమియా? హలో చంద్ర, భూపతి, చంద్ర లేడు సార్. చంద్ర చెంపా ఉంటున్నావా? ఉంటే మ్యూట్ లో పెట్టి ఆడ వాయిస్ వస్తుంది. రైట్. సో అర్థమైందా? ఈ అడ్వాన్స్ లో వర్గీకరణ, అలాగే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి, నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే ఏంటి, ఏంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నాన్ బ్యాంకింగ్ అసెట్స్? హలో హలో చెప్పు భూపతి. అడుగుతున్నారు కదా, నిన్ను అడగలేదా? ఏం చెప్పాము? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే, నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటే, అలాగే ఏంటి వ్యాపారానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన సార్, బ్యాంకింగ్ వ్యాపారానికి సంబంధించిన సొంత ఆస్తులను ఉపయోగించుకోవడం. బ్యాంకింగ్ సమస్యలు పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని బ్యాంకులు ఎలాంటి స్థిరాస్తులను కలిగి ఉండవు. వాళ్ళ యొక్క అవసరాలు, ఆఫీస్ అవసరాలకి తప్ప, ఏదైనా కంప్యూటర్లు, ఫర్నిచర్, టేబుల్స్ అలాంటి తప్ప ఇంకా ఎలాంటి స్థిరాస్తులు బ్యాంకులకు ఉండవు. కానీ ఈ రుణాలు ఇచ్చినప్పుడు ఈ రుణాలు ఖాతాదారులకి, రుణగ్రహీతలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి ఆ రుణాన్ని చెల్లించినప్పుడు వాళ్ళు సెక్యూరిటీగా పెట్టి బ్యాంకు రుణాలు ఇచ్చుంటుంది. ఊరికే ప్రతి ఒక్కరికి రుణాలు ఊరికే ఇవ్వదు బ్యాంకు, దానికి ఏదో ఒకటి తనఖాగా సెక్యూరిటీ కింద ఏదో ఒకటి పెట్టుకొని ఇస్తుంది. ఏందో వాయిస్? హలో, అర్థమవుతుందా? అలాంటి తనఖాగా పెట్టినటువంటి ఆస్తుల్ని, రుణాలు తీసుకున్నటువంటి ఖాతాదారులు తనఖాగా పెట్టినటువంటి ఆస్తుల్ని బ్యాంకు లోన్స్ తిరిగి చెల్లించినటువంటి పక్షంలో అలాంటి ఆస్తుల్ని బ్యాంకు జప్తు చేస్తుంది. ఖాతాదారు యొక్క సెక్యూరిటీకి తనఖాగా పెట్టినటువంటి ఏ అయితే ఉంటాయో ఆ పత్రాలు కానీ, డాక్యుమెంట్స్, వాటిని ఆ జప్తు చేసినప్పుడు ఆ మొత్తం ఆస్తుల్ని నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటాం. బ్యాంకుకు ఆస్తులు కాదవి. ఎవరు ఆస్తులు అవి? రుణాలు తీసుకున్నటువంటి ఖాతాదారులు, రుణగ్రహీతల యొక్క ఆస్తులు అవి. కాబట్టి వాటిని జప్తు చేస్తున్నప్పుడు వాటినే మనం నాన్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ పేర్లోనే ఉంది నాన్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ ఆస్తులు కానివి, బ్యాంకు సంబంధం లేనటువంటి ఆస్తులు. కానీ వాడు మనకు బాకీ ఉన్నాడు కాబట్టి వాటిని జప్తు చేసి 7 సంవత్సరాల లోపల, మనము వాటిని జప్తు చేసినటువంటి 7 సంవత్సరాల లోపల మనకు రావాల్సినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్, అలాగే ఆ వడ్డీ మొత్తాన్ని రాబట్టుకోవచ్చు మనకు వేలం వేసేసి. అలా మనము ఆ అమ్మకంలో మనకి ఏదైనా నష్టము లాభము వస్తే దాన్ని లాభ నష్టాల ఖాతాలో చూపించవచ్చు. దాన్ని మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నాన్ బ్యాంకింగ్ అసెట్స్ అంటాం. నాన్ పర్ఫార్మింగ్ వేరు. నాన్ పర్ఫార్మింగ్ అంటే మనము రుణాలు ఇచ్చినటువంటి రుణాలు ప్రిన్సిపల్ అమౌంట్ అయితే 12 మాసములకు పైబడి బకాయి పడి ఉన్నట్లయితే, లేదా వడ్డీ అయితే 6 మాసాలకు పైబడి బకాయి ఉన్నట్లయితే, అంటే రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు చెల్లించిన పక్షంలో
ఎందుకంటే రుణాలు ఇచ్చినప్పుడు బ్యాంకు ఆస్తుల కింద చూపిస్తుంది, ఫలానోడు నాకు బాకీ ఉన్నాడు ఆస్తి కాబట్టి ఆస్తి కింద చూపిస్తుంది. కాబట్టి అలాంటి వాటిని మనము ప్రిన్సిపల్ అమౌంట్ అయితే సంవత్సరానికి పైబడి బకాయి ఉన్నట్టు, వడ్డీ అయితే 6 సంవత్సరాల పైబడి బకాయి ఉన్నప్పుడు వాటిని మనము నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాము. పని చేయనటువంటి ఆస్తులుగా చూపించుకుంటాము. కానీ వాడు ఇస్తే కదా మనకు అవి ఉపయోగపడతాయి. వాడి దగ్గర నుండి మనం ఆస్తులు వాడి దగ్గర రానప్పుడు అది ఆస్తిగా చూపిస్తున్నాం అంటే గానీ దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి అలాంటి వాటిని మనము నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాము. అలాగే ఖాతాల వర్గీకరణ, అడ్వాన్స్ల వర్గీకరణ. బ్యాంకు తమ అడ్వాన్సులను 4 రకాలుగా విభజించవలసి ఉంటుంది. ప్రామాణిక ఆస్తులు, స్టాండర్డ్ అసెట్స్ అంటే చెప్పాం ఏంటి, ఎలాంటి వ్యాపారంలో సాధారణ నష్ట భయం తప్ప ఇతర సమస్యలేమీ లేనటువంటి ఆస్తులను ప్రామాణిక ఆస్తులు అంటాము. ఇవి ఎన్పిఎల్ కావు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కావు. అలాగే ఉప ప్రామాణిక ఆస్తులు అయితే గత 2 సంవత్సరాలకు మించకుండా ఎన్పిఎల్ గా వర్గీకరించబడి వాటిపై ఉన్న హామీలు రుణాన్ని పూర్తిగా వసూలు చేసుకోవడానికి సరిపోకుండా ఉన్నట్లయితే వాటిని ఉప ప్రామాణిక ఆస్తులు అంటాము. కాబట్టి దీర్ఘకాలిక రుణాలపై వాయిదాలు గత 1 సంవత్సరం పైగా బకాయి ఉన్నట్లయితే, దీర్ఘకాలిక రుణాలపై బకాయిలు 1 సంవత్సరం పైగా ఒక సంవత్సరం పైగా బకాయి ఉన్నట్లయితే దాన్ని ఉప ప్రామాణిక ఆస్తులుగా పరిగణిస్తారు. అర్థమవుతుందా? అట్టి రుణాలపై వడ్డీ, అసలుకు సంబంధించిన వాయిదాలు మార్చడానికి, పునర్నిర్ణయించడానికి, చర్చలు, మూతబడిన పరిశ్రమలు పునఃప్రారంభించడం ద్వారా వాయిదాల వసూలుకు సంబంధించిన ప్రయత్నాలు కొనసాగించినట్లయితే అట్టి అడ్వాన్సులు మరొక 2 సంవత్సరాల వరకు ఉప ప్రామాణిక ఆస్తులుగానే పరిగణించబడతాయి. అర్థమవుతుందా? అలాగే నెక్స్ట్ సంశయాత్మక ఆస్తులు. ఇది 2 సంవత్సరాలకు పైబడకుండా ఎన్పిఎల్ గా ఉంటాయని చెప్పాము. ఏది? ఉప ప్రామాణిక ఆస్తులు. ఇవి గత 2 సంవత్సరాలకు మించి ఎన్పిఎల్ గా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా, అంటే 2 సంవత్సరాల నుంచి వసూలు బాని మొండు బకాయిలు అంటాం. కాబట్టి ఎన్పిఎల్ గా ఉన్న ఆస్తులను సంశయాత్మక ఆస్తులుగా పేర్కొనవలసి ఉంటుంది. అంటే రుణగ్రహీత నుంచి లేదా సంస్థ నుంచి ప్రస్తుతం లభ్యమైన సమాచారం ఆధారంగా రుణాన్ని పూర్తిగా వసూలు చేసుకోవడం ప్రశ్నార్థకమైనప్పుడు వాటిని సంశయాత్మక బాకీల్లో చేరుస్తారు. అలాగే లాస్ట్ వన్, నష్టపు ఆస్తులు అన్నాం. ఒక ఆస్తి మొత్తంపై బ్యాంకు అధికారులు, అంతర్గత ఆడిటర్లు, ఆర్బీఐ అధికారులు నష్టాన్ని గుర్తించినప్పటికీ పాక్షికంగా కానీ పూర్తిగా కానీ మనము రద్దు చేయబడని ఆస్తులను నష్టపు ఆస్తులు అంటారు. వీటిపై ఎంతో కొంత వసూలయ్యే అవకాశం ఉన్నప్పటికీ వాటిని బ్యాంకులు ఆస్తులలో చేర్చకూడదు. ఇది మనకు ఈ అడ్వాన్స్లు చెప్పుకున్నటువంటి ఇదంతా రాసుకొని ప్రాబ్లం రాసి పెట్టుకోండి. రేపు మనం చెప్పినటువంటి ఈరోజు దానికి ప్రాబ్లమ్స్ వేద్దాం. మీకు ఎంతసేపు చెప్పినా ఇంటే కదా తీరి చెప్పిన మాకు నోరు నొప్పి వస్తుంది. రోజుకి 5-6 గంటలు ఏకదాటిగా చెప్పాలంటే మీకు ఎంత కష్టపడి చెప్పినా మీకు ప్రయోజనం ఉండాలి కదా. కొద్ది గొప్ప వింటున్నారు పిల్లలు శ్రద్ధగా. వాళ్ళు ఏందో మహాలక్ష్మి వాళ్ళు జాయిన్ అవుతారు, ఎవరు ఉండరు. ఎంతమంది ఉండరు? గుణవతి, సరేలే ఇది పెడతాను, రాసుకోండి. నోట్స్ నీట్ గా రాసుకొని ఆ ప్రాబ్లం వరకు రాసి పెట్టుకోండి.
ఓకే సార్. రైట్.